స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరూ వందనాలు. బాగున్నారు కదా? పక్క వాళ్ళని అడగండి, వందనాలు బాగున్నావా అని. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. చాలమ్మా, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వింటే అర్థమైంది. ఎవరో నిర్లక్ష్యంగా అశ్రద్ధగా పిల్లలతో ఆడుకునే ప్రయత్నాలు, పక్కవారితో ముచ్చట్లు పెట్టి వ్యవహారాలు చేయకండి. శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. గమనించండి, దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. భూమిని, రెండవది ఆకాశమును. అలా ఆకాశములను అంటే చాలా ఆకాశాలు ఉన్నాయా? అవును. మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం, ఆకాశములను అని ఉంది. భూమి ఒక్కటే ఆకాశములను సృష్టించాడు. రెండో మాటలో కింద చూస్తే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. అదేంది? దేవుడు సృష్టించాడంటే మంచిగా ఉండేటట్టే బాగానే సృష్టిస్తాడు, కానీ ఆకారమే లేకుండా ఎట్ట సృష్టించాడు? నిరాకారంగాను శూన్యంగాను ఉన్నదని 2వ వచనంలోనే రాశారేంటి? దేవుడు అట్ట సృష్టిస్తాడా? లేదు. దేవుడు బాగానే చేస్తాడు. దేవుడు ఏ పని చేసినా అర్థం పర్థం లేకుండా, ఆకారం లేకుండా వికారంగా అట్లా చెయ్యడే.
మరి దీనిది 2వ వచనంలోనే భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది అని చదువుతున్నావు ఏంటి? ఈ మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు తేడా ఉంది. అదేంది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ఆ తర్వాత వచనానికి మధ్యలో కొన్ని వేల సంవత్సరాల తేడా ఉంది, ఖాళీ ఉంది. అదేంటి? అవును, జరిగిన అన్నీ రాయటానికి సమయం చాలదు, పుస్తకాలు చాలవు, అందుకని కుదించి రాయటం జరిగింది. దేవుడు సృష్టించాడు అన్నారు, బాగానే ఉంది. భూమిని ఆకాశాలను సృష్టించాడు. 2వ మాటలోని నిరాకారంగాను శూన్యంగాను భూమి ఉన్నది అని ఉంది. ఎందుకైనట్ట చూడండి, యెషయా గ్రంథం 45 అధ్యాయం 18 వచ్చింది. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృష్టించలేదు, నివాస స్థలం అగున్నట్టుగా దానిని సృజించెను. ఇక్కడ మనకి ఒక వివరణ అర్థం దొరుకుతుంది. దేవుడు సృష్టించినప్పుడు నిరాకారంగా ఉండునట్టు సృష్టించలేదు, నివాస యోగ్యంగా ఉండునట్టే సృష్టించాడు అని ఇక్కడ చదువుతున్నాం. మరి 2వ వచనంలో ఏంటి? సృష్టించిన అని 1వ వచనంలో ఉంది. 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది అని ఉంది. హల్లెలూయా. అమ్మ, ఈ పిల్లలు ఎవరు కదలాడకూడదు. పిల్లల్ని పిల్లల దగ్గర పెట్టుకోండి, అటు ఇటు తిరగని కాకండి. హల్లెలూయా. చాలా ముఖ్యమైన విషయం కాబట్టి కొంచెం శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. చెప్పినా వినలేదనుకో, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి. అక్కడ ఏదన్నా పప్పలు కొనిపెట్టి కొంచెం అట్టాడిచ్చి కంట్రోల్ ఉన్న తర్వాత తీసుకురండి. అందుకే సండే స్కూల్లో వదిలిపెట్టడం మంచిది. పిల్లల పైన అందరూ వాళ్ళకి బిస్కెట్లు చాక్లెట్లు అవి పెడతారు కాబట్టి అక్కడ వదిలేయటం మంచిది. డిస్టర్బెన్స్గా ఉండకూడదు. ఇప్పటికే చాలా సమయం, దాదాపు ముగించే టైం అయిపోయింది, 1 గంట అవుతుంది. ముగించాల్సిన సమయంలో ప్రారంభించాం. కొంచెం శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. దేవుడు ఆకాశాన్ని, భూమిని, ఆకాశాన్ని సృష్టించాడు. 1వ వచనం. 2వ వచనంలో అది నిరాకారంగా శూన్యంగా ఉన్నది. ఎందుకయింది మరి శూన్యంగా నిరాకారంగా? దేవుడు సృష్టించినప్పుడు శూన్యంగా ఉండేటట్టు చేశాడంటే లేదు. మనం యెషయా గ్రంథం 45 అధ్యాయం 18 వచనం చదువుకున్నాం కదా. అది నివాస యోగ్యంగా ఉండునట్టుగానే దేవుడు సృష్టించాడు అని ఉంది. మరి 2వ వచనంలో నిరాకారంగా భూమి శూన్యంగా ఎందుకు అయినట్టు అయింది? ఎలా అయింది? ఎలాగంటే మనుషులు సృష్టించాలని మనసులో అనుకున్నాడు దేవుడు. మట్టి బొమ్మను తీసి మనిషిని చేద్దాం అనుకున్నాడు. అనుకున్న తర్వాత మనిషిని ఎక్కడ పెట్టాలా? భూమి మీద పెట్టాలా? మరి భూమి మీద మనిషికి కావలసిన తిండి తిప్పలు అన్నీ ఉండాలి కదా. అవును, ఉండాలి. హల్లెలూయా. కొడుకు పెళ్లి చేయాలనుకున్నారు. అన్నీ ఆలోచించి ముందు సిద్ధపరుస్తారా, హడావుడికి చేసి పడేస్తారా? అయ్యా అజీషావలి ఒక కొడుకు పెళ్ళిడికి వచ్చాడు. వాళ్ళ నాన్న ప్లాన్ చేస్తున్నాడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ముందే వాడికి ఉండాల్సిన ఇల్లు, వాడికి ఒక గది కావలసిన, పెళ్లి కూతురు వచ్చుద్దుగా, వాళ్ళిద్దరికీ కావాల్సిన తిండి తిప్పల అన్నీ ముందుగానే ఆలోచించి అన్నీ రెడీ చేసిన తర్వాతనే కదా పెళ్లి చేసేది. ఇవేమి లేకుండా బొడ పెళ్లి చేసేసేది ఏడా? అట్ట చేయరు. మనిషి ఏం చేస్తాడంటే, మా వాడికి పెళ్ళిడికి వచ్చాడు కాబట్టి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ముందు పెళ్ళిడికి వచ్చిన పిల్లోడికి కావలసిన ఒక గది, మరి వాళ్ళకి సపరేట్గా అందరితో పాటు మంచం ఎక్కడ అట్ట కాదులే, వాడికి ఒక గది ఉండాలా, అన్ని ఏర్పాట్లు చూసి అంత సిద్ధం జరిగిన తర్వాత ఇల్లు కట్టాక పెళ్లి చేస్తాడు. అంతేనా? అయ్యా మేము ఎవరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేదు అన్నట్టుగా చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ చూసుకోవాలి కదా.
అన్నీ సిద్ధం చేసి తర్వాత పెళ్లి చేస్తారు. అట్లాగే దేవుడు కూడా ఏం చేశాడు, మనిషిని సృష్టించాలనుకున్నాడు. మనిషిని ఉంచటానికి భూమిని సృష్టించాడు. భూమి మీద ఆ మనిషికి కావలసిన తిను పదార్థాలన్నీ చెట్ల పండ్లు కోసుకొని తినరా బాబు అని ఆయన అనుకున్నాడు. మనిషిని చేశాడు. చేసిన తర్వాత తీసుకొచ్చి తోటలో పెట్టి ఈ ఫలాలన్నీ తిను, నిరభ్యంతరంగా అన్ని చెట్లు పండ్లు తినొచ్చు, ఇది ఆ ఒక్క చెట్టు పండు మాత్రమే తినగాకు అని చెప్పేసి వదిలిపెట్టాడు. సేద్యం చేసుకో, విత్తనం నాటి పంట పండించుకో, మిల్లుకి రైస్ మిల్లుకి తీసుకెళ్ళి మిల్లులో పెట్టి బియ్యం తెచ్చుకొని వండుకొని తిను అని ఆయన చెప్పాల. ఆయన ఉద్దేశం అది కాదు. మరి ఏమని, కష్టపడక్కర్లేదులే కానీ కొడుకా కావలసినన్ని చెట్లు, సకల జాతి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలన్నీ ఉంచాను కదా, ఒక్క మాటతో ఆ చెట్టు కాడకెళ్ళు, ఇష్టం వచ్చిన కాయ, కోరిన కాయ కోసుకో, తిను, బతుకు, అంతే చెప్పాడు. కాకపోతే ఒక్కటే షరతు, ఆ ఒక్క పండు మాత్రమే తినొద్దు అన్నాడు. అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. కొడుకు కోసం తండ్రి అయిన దేవుడు తలంచిన తలంపది. తర్వాత ఏం జరిగింది? హల్లెలూయా. భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది. దేవుడు కలలుగని కొడుకు కోసం ఎన్ని రకాలైన సకల విధములైన విత్తనములు ఇచ్చు చెట్లన్నిటినీ సృష్టించాడు. మనిషి ఉండటానికి అవసరమైన అన్ని వసతులు సిద్ధం చేశాడు. కానీ ఇంతలోకి ఏం జరిగింది? ఈ మధ్యలో ఏం జరిగింది? హల్లెలూయా. ఈ మధ్యలో యుద్ధం జరిగింది. హల్లెలూయా. యుద్ధం ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? మనిషికి కావలసిన అన్ని సృష్టించాడు దేవుడు, సిద్ధం చేసి పెట్టాడు దేవుడు. మాట మాత్రపు సెలవుతో దేవదూతలను కూడా దేవుడు సృష్టించాడు. సకల రకాలైనటువంటి దేవదూతలు సృష్టించబడ్డారు. నోటి మాటతో మనిషిని మాత్రమే చేతి పనితో మట్టి తీసి బొమ్మం చేసి ఊపిరి పోసి ఎంత చేసింది మనిషికి. దేవదూతలు మాత్రం ఒక్క మాటతోటి సకల విధములైన దేవదూతలు వచ్చుదురుగాక వచ్చేసారు. అన్ని రకాలైన దేవదూతలు వచ్చారు. వారిలో కిరూబులు, శరాపులు, రకరకాలైన దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలను ఒక్క మాటతో దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత వాళ్ళకు విధులు నియమించాడు. నీవు సమాచారం మోసుకొని పోవాలా. భూమి మీదకి నేను చెప్పిన మాట ఫలానా వ్యక్తికి చెప్పి రమ్మంటే ఆ మాట తీసుకెళ్ళి చెప్పి రావాలా. ఈ దేవదూతలందరికీ నువ్వు నాయకుడివి, నీ పేరు గాబ్రియేలు అన్నాడు. సరేనయ్యా, అట్లాగే చెప్తాం అన్నాడు. యుద్ధం వచ్చిందనుకో, యుద్ధం చేయాలని నిన్ను ముందు ఉంచుతా. ఏదైనా యుద్ధం వస్తే యుద్ధానికి నువ్వు వెళ్ళాలా. కాబట్టి నీ పేరు మికాయేలు. నీ వెనక ఉన్న బెటాలియన్ మొత్తాన్ని, సైన్యాన్ని అంతా పెట్టుకొని మీరు ఆ పనిలో ఉండాలి. సరేనయ్యా చిత్తం అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటగా రకరకాలైన దేవదూతలను సృష్టించాడు, తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇంకొక రకమైన దేవదూత నా తర్వాత స్థానంలో ఉంటావు, నువ్వు పాటలు పాడతావు. నువ్వు అలాగ ఒక్కసారి రెక్క కదిలిస్తే సప్త స్వరాలు వినపడతాయి. రెక్క కదిలిస్తే ఈ క్యాషో వాయించినట్టు 7 రకాలైనటువంటి సరిగమ పదనిసలన్నీ దాంట్లో వినపడతాయి. అలాగా రెక్కలు ఊపుతూ నన్ను ఆరాధిస్తూ స్తుతిగానం చేస్తూ ఉండాలా. ఓకే, నీ పేరు లూసిఫర్ అని పేరు పెట్టారు. చిత్తం ప్రభు అన్నాడు. ఈ దేవదూతలందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. దేవుని సింహాసనం ఎంత ఎత్తులో ఉంటే ఈ లూసిఫర్ అనే దేవదూత దగ్గరగా ఉంటాడు, సంగీతానికి నాయకుడు. ఈ తర్వాత స్థానంలో లూసిఫర్ అనే దేవదూత, అతని కింద మిగతా అన్ని రకాలైన దూతలందరూ ఉన్నారు. ఒకసారి అటు ఇటు చూసుకున్నాడు. అవును, దేవుడికి నాకు ఒక్క మెట్టేగా తేడా. నన్ను ఈ కింద కుర్చీలో కూర్చోబెట్టాడు, ఆయనేమో ఒక్క మెట్టే పైన కూర్చున్నాడు. ఆయనేమో అందరూ పూజిస్తున్నారు. ఎంత కోట్ల మంది దేవదూతలందరూ ఆయన ఆరాధిస్తున్నారు. నన్ను కూడా ఆరాధిస్తారుగా.
నా సింహాసనాన్ని ఆయన సింహాసనం సమానంగా హెచ్చించుకుంటే, నా సింహాసనం కూడా కొద్దిగా ఎత్తు చేసుకుంటే అందరు నన్ను ఆరాధిస్తారుగా. అది మంచి పనేనా, ఆ పని చేద్దాం, సరే బాగుంటుంది అనుకుంటున్నాడు అంతే. హల్లెలూయా. హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, హృదయంలో పరిశోధించి తెలుసుకునే దేవుడు వెంటనే ఏం చేశాడు, అక్కడి నుంచి ఒక్క తన్ను తన్నాడు. నేను సృష్టించింది సంగీత నాయకుడిగా ఉండి నా తర్వాత స్థానంలో నీ ఉండి నన్ను ఆరాధిస్తావని నువ్వు మనస్సులో ఏమనుకుంటున్నావు, నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇక్కడ తగవు, ఇక్కడ నువ్వు పనికిరావు. ఒక్క తన్ను తన్నాడు. త్రోసి వేయబడితే ఎక్కడ పోయి పడ్డాడంట. హల్లెలూయా. ఎన్నో వచ్చిన యెషయా గ్రంథం 14వ అధ్యాయం యెషయా 14వ అధ్యాయము 15వ వచనం. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. నీవు మనసు మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు మనస్సులో అనుకున్నావు కదా. నీవు పాతాళానికి నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నరకంలో ఒక మూలనకి త్రోసివేయబడితివి. తేజో నక్షత్రమా. హల్లెలూయా. తేజో నక్షత్రమా, వేకువ సుక్క, నీవు ఎట్లు ఆకాశం నుంచి పడిపోతివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను. ఉత్తర దిక్కునను ఉన్న సభా పర్వతం మీద నేను కూర్చుంటాను. ఉత్తర దిక్కు అంటే దేవుని సింహాసనం స్థానం. అది ఉత్తర దిక్కు దేవుని సింహాసనం ఉండే స్థానం. అక్కడ పోయి కూర్చుంటాను. నేను దేవుడు కూర్చున్న కాడ కూర్చుంటాను. నేను దేవతనని అనిపించుకుంటా అని అనుకున్నాడంట. మనస్సులో అనుకున్నాడు అంతే. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు, త్రోసేసాడు. భూమి కింద పాతాళం ఉంటుంది. హల్లెలూయా. పాతాళం ఎక్కడ ఉంటుంది? పాతాళం, నరకం, బిలము, అగ్నిగుండం ఇవన్నీ కింద ఉంటాయి, భూమి కింద ఉంటాయి. హల్లెలూయా. చూడండి యెహోషువ గ్రంథం సామెతలు 15:24. కిందనున్న పాతాళం తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకొనును. చాలు. కింద పాతాళం ఉంది. ఎక్కడ? భూమి కింద పాతాళం ఉన్నది. పాతాళం పక్కనే ఇంకేముంది? బిల్లము ఉంది. పడిపోయిన సైతానికి ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ప్రత్యేకంగా సీటు. ఎవరైనా పాస్టర్ గారు వచ్చారనుకో, పెద్ద పాస్టర్ గారు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని తీసుకొచ్చి ఆ పక్కన సీట్లో కూర్చోబెడతాం. మిగతా విశ్వాసులందరినీ కింద కూర్చోబెడతాం. అట్లాగనే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, పాతాళంలో ప్రత్యేకంగా బిల్లము అనే ఒక సీటు, ఒక స్థలము ప్రత్యేకంగా పడిపోయిన లూసిఫర్ అనే దేవదూత, ప్రధాన దూత ఉన్నాడే, అతనికి ఏర్పాటు చేశారు. బిలము అనే స్థలంలో ప్రత్యేకంగా సైతాను పడిపోయిన దేవదూత, ఈ లూసిఫర్ అనే దూత మాత్రమే ఉంటాడు. అక్కడ ఇంకెవరు ఉండరు. మరి ఇంక మిగతా వాళ్ళు, ఒకటి బిలము అచ్చం సైతానే ఉంటాడు. అతను అంతకుముందు దేవదూత, లూసిఫర్ అనే దేవదూత. మిగతా పక్కనే అగ్నిగుండం ఉంటుంది. తర్వాత నరకం ఉంటుంది. అంటే నరకంలో ఎన్ని భాగాలు? బిలము, పాతాళము, అగ్నిగుండము, నరకం. 4 భాగాలు ఉంటాయి. భూమి కింద పాతాళం, నరకం. అందులో
పరలోకం, దాని పక్కన పరదైసు ఉంటుంది, పరలోకం ఉంటుంది. చచ్చిపోయిన విశ్వాసులైన దేవుని నమ్ముకున్న బిడ్డలు ముందు పరదైస్కి చేరుతారు. యేసు ప్రభు శిలువలో అంటాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక అంటాడు. ఈ పరదైసు పరలోకానికి పక్కన ఉంటుంది. పైన 2 ఉన్నాయి, ఈ కిందేమో 4 భాగాలు ఉన్నాయి. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, నువ్వు పైకి పోదాం అనుకుంటున్నావా, కిందకి పోదాం అనుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పారయ్యా? పైకి పోదామన్నారా, కిందకి పోదామన్నారా? పైకే పోవాలి. పైకి పోవాలంటే ఎటువంటిదంట అయ్యా సదానంద రెడ్డి? పైకి పోవాలంటే ఎటువంటిదంట? ఇరుకు అంట, ఇరుకు మార్గం ఇది. నీ ఇష్టం అంతా చంపేసుకోవాలి. నా పెత్తనం ఏమీ లేదు. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, ప్రాణం పెట్టాడు, రక్తం సిందించాడు. ఆయన నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఆయన ఇష్టానికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆయన చేతిలోనే ఉండాలి, ఆయన చెప్పు చేతల్లోనే ఉండాలి. ఎవరు చెప్పు చేతలు అయ్యా? చిన్న ఎవరు చెప్పు చేతలు ఉండాలా? మీ కొడుకు చెప్పు చేతలు. ఎట్రయ్యా, ఏడకరా హాస్టల్ పోయిందాకన్నా ఇక్కడికి రా, మీ నాన్న కొద్దిగా వాక్యం అని అంటాడు. ఇట్రయ్యా. హల్లెలూయా. వాళ్ళిద్దరు చెప్పు చేతల్లో ఉంటారు. ఒకరు చెప్పినట్టు ఒకరు వింటూ ఉంటారు, వాక్యం వినరు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు అని దేవుడు భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చెప్పు చేతల్లోనే ఉండాల. కొన్నాడు, కన్నాడు, పరలోకంలో నీ కోసం చోటు సిద్ధం చేస్తున్నాడు, అన్నీ రెడీ చేస్తున్నాడు. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే అది ఇరుకైన మార్గం. మరి కింద భూమి కింద పాతాళానికి వెళ్ళాలంటే అది ఎంటుంటుందంట? చాలా విశాలంగా ఉంటుంది. నా వల్లు నా ఇష్టం, ఏదైనా తింటా, ఎక్కడికైనా పోతా, ఏమైనా అంట. అదేంటి అట్టంటే ఎట్ట కుదురుద్ది? నీకు కుదరపోద్ది, నాకు కుదురుద్ది. నా ఇష్టం, నేనేమైనా తింటా, నేను ఏమైనా అంట, ఎక్కడికైనా వెళ్తా, నా ఇష్టం. హల్లెలూయా. అయ్యా మంచిది కాదు కదా. ఎవరు నీకు చెప్పింది? అందరు తింటల్లా, కయ్యిని, పొగాకు, బీడి, సుట్ట, సిగరెట్టు, అవన్నీ అందరు చేస్తల్లా, సారాయి అన్నీ తింటల్లా, వాళ్ళందరూ తింటల్లా. వద్దు, అది మంచిది కాదు, ఆరోగ్యం దెబ్బతింటుంది. నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు తింటా, నీకెందుకు ఊరుకో, నోరు మూసుకోపో, నాకు చెప్పేది నాకు తెలియదా? హల్లెలూయా. నాకంతా తెలుసు, నా ఇష్టం అని అంటాడు. అదేంటంటే ఇష్టానుసారంగా విశాలమైన మార్గం. అది ఎక్కడికి వెళ్ళొద్దంట? కింద భూమి కింద పాతాళ లోకానికి పోయే మార్గం. విశాలమైన మార్గంలో నడుస్తున్నావా? ఇష్టం వచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు విశాల మార్గంలో పోతున్నావా? కష్టమైనప్పటికీ ఇరుకు మార్గంలో వెళ్తున్నావా? పక్క వాళ్ళని అడగండి, ఆ పక్కన ఉన్న వాళ్ళని పలకరించి, నీ ఇష్టం వచ్చినట్టే నడుచుకుంటున్నావా? దేవుని ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ గొమొర్రాను దేవుడు కాల్చేస్తున్నాడు, బూడిద చేస్తున్నాడు. కాల్చి బూడిద చేస్తా దేవదూతలను పంపించాడు, వాళ్ళని బయటికి తీసుకురా. నీతిమంతులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని బయటికి లాక్కరా అని దేవదూతలను పంపించాడు. దేవదూతలు వెళ్ళి వాళ్ళని పోయి వెనక్కి చూడొద్దు అన్నారు. చూస్తే ఏమైందంట? చూడొద్దు అన్నాడు కదా, వెనక్కి చూడకుండా వెళ్ళింది అంటే నా ఇష్టం, నేను చూస్తాను అంది. వెనక్కి చూసింది. హల్లెలూయా. ఏమైందమ్మా? పక్క వాళ్ళని అడగండి. నా ఇష్టం, నేను వెనక్కి చూసుకుంటా, నీకు ఎందుకో. ఏమైందంట? పక్క వాళ్ళని అడగండి, పక్క వాళ్ళని అడగండి. నీ ఇష్టం చేస్తే, గుర్తుపెట్టుకో, నీ ఇష్టం చేస్తే. ఆమె ఉప్పు స్తంభం అయింది, మరి నీ ఇష్టానికి నువ్వు ఏ స్తంభం అవుతావు నాకు తెలియదు. చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి. ఏందయ్యా బెదర్లు ఎవరు చెప్పట్లా? సిస్టర్లకి వెళ్ళే అన్న అటు పోయి వాళ్ళకి చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ ఇష్టం అని చేశావా? నా ఇష్టం, నేను చేసేది తిరిగి చూడొద్దు, ముందుకు సాగిపో అంటే చూస్తాను. ఏందంట? ఏం లేదు, ఉప్పు స్తంభం అయిందంట. మరి నీ ఇష్టం చేస్తే మరి నీకేమైద్దో, మరి ఏ స్తంభం అవుతావో నాకు తెలియదు. హల్లెలూయా. ఒక ఆయన్ని పిలిచి, ఏమయ్యా ఉప్పు స్తంభం అయిపోయింది కదా? అయిపోయిందండి. మిగిలింది ముగ్గురే కదా? అవునండి. మీరు ముగ్గురు అది అక్కడ కనపడుతుందే ఆ కొండకి వెళ్ళండి. కొండక అది నాకు ఇష్టం లేదండి, అది అక్కడికి వెళ్తాను, నాకు ఇష్టం లేదు. మరి ఎక్కడికి వెళ్తా? ఇది దగ్గరలో ఒక ఊరు ఉంది చూడు, అది చిన్న ఊరు, అక్కడికి పోతా, అది నా ఇష్టం. నువ్వు చెప్పినట్టే నేను ఎట్ట పోతా? నేను చెప్పినట్టే పోతా. నీతిమంతుడే అగ్ని గంధకాల్లో కాలి అంత బూడిదైతే అందరిలో నుంచి తప్పించబడిన వ్యక్తే రక్షించబడ్డాడు. కానీ నా ఇష్టం అక్కడ కొండ మీదకి వెళ్ళమన్నాడు, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడికి వెళ్తా, చిన్న ఊరు అది, అక్కడికి వెళ్తా. పో, సరే నీ ఇష్టం అన్న. నేను చెప్పిన కొండకి వెళ్ళను అంటున్నావుగా, నీకు నచ్చిన చిన్న ఊరికి పోతాను అంటున్నావుగా, సరే పో అన్నాడు. నీ ఇష్టం, నీ కర్మ, పో అన్నాడు. పోయాడు. ఏమైంది? పక్క వాళ్ళని అడగండి, ఏమైంది? నా ఇష్టం అని పోయినా లోతు ఏం జరిగింది? పక్క వాళ్ళని అడగండి, అయ్యా ఏం జరిగింది? అబ్రహామును మాటకు లోబడి అబ్రహామును వెంబడించినప్పుడు ఆయనకు వచ్చిన సకల ఆశీర్వాదం అంతా ఏమైందమ్మా? రోజమ్మ ఏమైపోయిందంట? ఆవిరైపోయింది. హల్లెలూయా. నా ఇష్టం, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకంట? నువ్వు వెళ్ళమన్న కాడకు నేను ఎందుకు వెళ్తా? నాకు నచ్చిన కాడకు పోతా, ఆ చిన్నూరు కాడకు పోతా, కొండకు నేను వాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అంటే, అబ్రహాముకు ఎంత మందలు, ఎంతమంది పనివారు, ఎంత ఆశీర్వాదం ఉందో అంత ఆశీర్వాదం ఈయనకి కూడా ఉంది. ఎటు వెళ్తావు నువ్వు? తూర్పుగా పర్వటక అంటే, నేను సొదొమ గొమొర్రాకి మేత బాగుంది, పచ్చగా మందలకి బాగుంటుంది అని సొదొమ గొమొర్రాని ఎంచుకున్నాడు. అంటే అబ్రహాం కంటే మించి ఎక్కువ ఆస్తి ఆయనకే దొరికింది, పొలాలు ఆయనకే దిక్కింది. ఇక అబ్రహాంకి ఏముంది? బీడు భూమి ఏముంది? కానీ వచ్చిన ఆశీర్వాదాలన్నీ ఆవిరైపోయినాయి. చివరికి ఏమైపోయింది? అక్కడే తన ఇష్ట ప్రకారం తను కోరుకున్న చోటకు పోతే ఏం జరిగిందంట? ఏం జరిగింది? అక్రమంగా 2 కూతుర్లు తండ్రితో తప్పు చేసి 2 కొడుకులను కన్నారు. మోయాబు, అమ్మోనీయులు. వీళ్ళిద్దరూ తండ్రితో కూతురు తప్పు చేస్తే పుట్టిన 2 జాతులు భూమి మీద వెలిసాయి. ఏమైంది? ఆయన భక్తి ఏమైంది? కాకపోతే అప్పటిదాకా ఆయన చెప్పినట్టే విన్నాడు, బాబాయ్ చెప్పినట్టు విన్నాడు. ఇప్పుడు సొంత పెత్తనం వచ్చింది. యాడ్ నుంచి వచ్చింది? అతి తెలివితేటలు వచ్చినాయి. నా ఇష్టం అన్నాడు కాబట్టి పోయాడు, ఆవిరైపోయిందంతా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ ఇష్టం చేస్తే ఒక ఆమె ఉప్పు స్తంభం అయింది, ఒక ఆయన అక్రమ జాతులు భూమి మీదకి వెళ్ళవటానికి కారకుడయ్యాడు. ఒకప్పుడు ఆశీర్వదించబడిన వ్యక్తి. మరి ఏం చేస్తావు? నిర్ణయం తీసుకో. నీ ఇష్టం చేస్తావా? దేవుని ఇష్టం చేస్తావా? ఎట్ట నడుస్తావు? ఇరుకు మార్గం ఎన్నుకుంటావా? విశాల మార్గం ఎన్నుకుంటావా? అది నీ ఇష్టం, నీ మీదే వదిలేస్తున్నావు. ఇంకొక ఆయన ఉన్నాడు, నాన్న నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు పెళ్లి చేయవా అన్నాడు. ఒరే కొడుకా, మనం దేవుని పిల్లలరా, అన్యులైన అమ్మాయిని చేసుకోకూడదు, వద్దు అంటే, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది, ఇచ్చి పెళ్లి చెయ్యి. అదేంట్రా? బలవంతుడు, దేవుని చేతిలో బలంగా వాడబడే బిడ్డవి, నీలాంటి బలవంతులు భూమి మీద ఇంకెవరు లేరురా. ఇంతటి బలాఢ్యుడైన నీవు అన్యుల అమ్మాయిని చేసుకోవటం ఏంటి? అని నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది, చెయ్యి అంతే. సరేలే యెహోవా, ఏం చేస్తావు? ఏమైంది? చివరికి సంసోను బలవంతుడైన వాని వ్యక్తి పరిస్థితి ఏమైంది? గుడ్లు పీకేశారు. గుడ్డోడిని చేసి
జైల్లో వేశారు. చివరికి దాగోను దేవత గుడిలో బలి అర్పించటానికి తీసుకెళ్ళి బలి పశువుగా నిలబెట్టారు. గుర్తొచ్చింది, గతం గుర్తొచ్చింది. ఒకప్పుడు నా అంత బలవంతుడు ఎవడు లేడు, దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి, దేవుడు ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి నా అంత బలహీనుడు దౌర్భాగ్యుడు లేడు. దేవుని జీవము గల దేవుని బిడ్డనేంటి ఈ రోజున దాగోను దేవతా గుడిలో దాగోను దేవతకు బలి పశువై బలివైపోవటం ఏంటి? వద్దు ప్రభువా క్షమించు. గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొని అయ్యా, ఒక్కసారి తిరిగి మరలా నీ ఆత్మను నా దగ్గరికి పంపించయ్యా. ఏడ్చి కన్నీరు గార్చాడు, క్షమించాడు దేవుడు. తిరిగి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి క్షమించిన దేవుడు తీసివేసిన దేవుని ఆత్మతో మరలా నింపాడు. ఆ చేత్తో ఆ స్తంభాన్ని ఈ చేత్తో ఈ స్తంభం పట్టుకొని యేసు నామములో ఈ ఫిలిస్తీన్లందరూ వాళ్ళతో పాటు నేను కలిపి మొత్తం పోదుము చచ్చిపోదుముగాక అన్నాడు. అట్లా వంగేసరికి మొత్తం కూలిపోయింది. ఫిలిస్తీన్లందరూ చచ్చిపోయారు. హల్లెలూయా. ఆయన కూడా చచ్చిపోయాడు. కాకపోతే చివరి కన్నీటి ప్రార్థన, క్షమాపణ దొరికింది. చచ్చి పరలోకం చేరాడు. పాతాళానికి పోలా, తప్పించుకోగలిగాడు. కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, నీ ఇష్టం ఎందుకు చేస్తావు, నీకు నచ్చినట్టు ఎందుకు బతుకుతావు. వాళ్ళు కూడా నా ఇష్టం అని ఒక ఆమె ఉప్పు స్తంభం అయింది, ఇంకొక ఆయనేమో చెడిపోయిన జాతులు భూమి మీదకి తెచ్చాడు, ఇంకొక ఆయనేమో కళ్ళు పోగొట్టుకున్నాడు, ప్రభావం దేవుని శక్తిని కోల్పోయాడు. దాగోను దేవతలో బలి అర్పణకి బలి పశువుగా నిలబడ్డాడు. అవసరమా నీకు కూడా? పక్కన అడగండి. ఆ గతి నీకు పట్టకుండుగాక. దేవుని ఇష్టం వచ్చినట్టు దేవుని చిత్త ప్రకారం విశాలమైన మార్గం కాక ఇరుకు మార్గంలో నీవు నడుచుదువుగాక. పక్క వాళ్ళకి చెప్పండి, వద్దక్క నీ ఇష్టం అయితే కావచ్చు, కానీ నీకు కష్టమైనా నీకు బాధ అయినా దేవుని ఇష్ట ప్రకారం బతుకు. 10 రోజులు బతికిన పవిత్రంగా బతుకు, చచ్చి పరలోకం పోదామని చెప్పండి. అన్న నీ ఇష్ట ప్రకారం ఇప్పుడు దాకా ఎలగబెట్టావు సాల్లే, కానీ ఇక నీ ఇష్టం తగలబెట్టి దేవుని ఇష్ట ప్రకారం చెయ్యి. ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలోనికి ప్రవేశిస్తాడు. ఆమేన్. చివరికి ఏం జరిగింది? ఈ పడిపోయిన దేవదూతలు ఉన్నారే, ఈ పడిపోయిన దేవదూతలు పాతాళంలో మూలక తోయబడ్డాడు కదా. ఒక్కడే బాల పార్టీలు చేరిన వాళ్ళు ఉంటలా, అభిమానులు కొంతమంది. పడిపోయిన దూతలందరూ చాలామంది ఉన్నారు. నేను కూడా ఆయన పార్టీ అనండి, నేను కూడా ఆయన చెప్పినట్టే ఇంట ఆయన పక్కన చేరి ఎనికీడితే తనతో పాటు లూసిఫర్తో పాటు ఉన్న బెటాలియన్ మొత్తం పడిపోయారు. ఈ పడిపోయిన దూతలందరూ కలిసి దేవుడి మీద యుద్ధం చేయలేరుగా, మరి ఏం చేయాలా? నిలిచి ఉన్న దూతలు కొంతమంది ఉన్నారే, మికాయేలు యుద్ధానికి ముందు ఉండే నాయకుడు, అతనితో కలిసి పరలోకం నుంచే మికాయేలు దూతలందరూ భూమి మీదకి వచ్చారు. ఇంకా అప్పుడు భూమి మీద మనిషి సృష్టి కాలా, మనుషుని యొక్క సృష్టి జరగల. చేయాలనుకున్నాడు, సృష్టి చేస్తానికి అన్నీ సిద్ధం చేశాడు. అతనికి కావలసిన సమస్తాన్ని సృష్టించి పెట్టాడు. ఈ కింద పాతాళ లోకంలో నుంచేమో పడిపోయిన దూతలందరూ భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు పడిపోయిన దూతలకి, నిలిచి ఉన్న దూతలకి, అంటే లూసిఫర్కి మికాయేలుకి యుద్ధం ఎక్కడ జరుగుతుంది? భూమి మీద జరిగింది. ఈ భూమి మీద యుద్ధం జరిగింది. మనం కాల్లో చేతిలో ఎర్రగొట్టుకుంటాం తనులాటకి తగాదాలకు పోతే, అంతేగయ్యా. మరి దేవదూతలే, మామూలు శక్తి వాళ్ళదే, మామూలు ప్రభావం కాదు. అంత బలార్జులు పరాక్రమం కలిగిన దూతలే కొట్టుకున్నారంటే మామూలుగా ఉంటుందా? మాటలు కాదు. ఒక్క దేవదూతకు బలం ఎంత ఉంటుందయ్యా? 1,70,000 చెప్పవేందమ్మా?
నాకు ఆ లెక్కలేం తెలుసు, మా ఆయన జాంకాయలకు పోయి డబ్బులు తెచ్చాడా, మొన్న అంత తెచ్చాడు, ఇలా 500 తక్కువ తెచ్చాడు, ఈ లెక్కలు అడుగు చెబుతాను కానీ అయ్యి నాకేం తెలుసు అంటావు, అంతే కదా. హల్లెలూయా. ఏ రోజుకి ఆ రోజు లెక్కలు వేసుకుంటారు. అయ్యో సిస్టర్లు, మా ఆయన బేరానికి పోయి మొన్న 1500 తెచ్చాడు, ఇలా 1000 తెచ్చింది, 500 తగ్గింది, ఏం చేశావు? హల్లెలూయా. మరి మధ్యలో ఏమన్నా బిర్యాలు తిని మొత్తం డబ్బులను కాజు చేసుకుని వచ్చినవి అయింది. ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఏంది అట్టగా ఖర్చు పెట్టుకుంటే ఎట్టగా. హల్లెలూయా. అమ్మాయి నీకు తెలియదు, ఊరుకోమ్మాయా. బండి మధ్యలో చెడిపోతే 500 ఖర్చు పెట్టి దాన్ని బాగు చేసుకుని వచ్చేలా ఊరుకో తల్లా. హల్లెలూయా. 500 తగ్గిని ఏమైనట్టు. హల్లెలూయా. అయ్యా అక్కడక్కడ ఉంటారంటావా? వాళ్ళకి తెలుసు, ఎవరి ఇంట్లో సొంత వాళ్ళకి తెలుసు, నీకు నాకేం తెలుసు. హల్లెలూయా. కొంతమంది మళ్ళీ డౌటు, సరే కానీ మొన్న 1500 సంగతి చెప్పావు, ఇవాళ తెచ్చిన 2000 వచ్చినాయని ఇవాళ చెప్పావు, బాగానే ఉంది. మొన్న సంగతి అంతకుముందు 3 రోజుల క్రితం సంగతి కూడా ఒక రోజు ఎంత వచ్చినాయి ఏంది లెక్క చెప్పలేదు, నాకేం చేతికేమి ఇవ్వలేదు, ఏం చేసినట్టు. హల్లెలూయా. ఆ 2 రోజులు కలిపి ఎంత తక్కువలో వేసుకున్న 15 3000 అన్నా ఉండాలి కానీ నీ దగ్గర డబ్బులు ఏం చేసావు? ఇదిగో నిన్నే. హల్లెలూయా. హల్లెలూయా. అనవసరం ఖర్చులు ఎందుకు పెడతావు? పాడు చేయగా డబ్బులు జాగ్రత్త చేయి. హల్లెలూయా. 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 1,85,000 మంది దేవదూతలు బలవంతులైనటువంటి వాళ్ళని, మనుషులు పరాక్రమం యుద్ధ శూరులైనటువంటి వాళ్ళని, అంటే 15,000 తక్కువగా 2 లక్షల మందిని చంపే బలం ఒక్క దేవదూత దగ్గరే ఉంటుందంట. ఇంకా ఆలోచించండి, ఎంత పరాక్రమం కలిగిన దూతలో, ఎంత బలవంతులైన దేవదూతలో. ఇప్పుడు పరాక్రమం కలిగిన దేవదూతలు పరలోకం నుంచి దిగి వచ్చారు భూమి మీదకి. భూమి కింద పాతాళం నుంచి పడిపోయిన లూసిఫర్ సైన్యం వచ్చింది భూమి మీదకి. అందరు కలిసి యుద్ధం చేసింది భూమి మీద. అప్పుడు ఏమైందంట, వీళ్ళిద్దరు యుద్ధం అయిపోయేసరికి భూమి నిరాకారంగాను శూన్యమైపోయింది. హల్లెలూయా. అందువల్ల భూమి ఆకారాన్ని లేకుండా కోల్పోయింది, నిరాకారంగా శూన్యమైపోయింది. శూన్యమైపోయినటువంటి ఈ భూమిని తిరిగి దేవుడు మరలా సృష్టించాడు. హల్లెలూయా. 6 రోజులు సృష్టి యావత్తు చేశాడు, కానీ భూమి సృష్టించినట్టుందా? చదవండి, మొదటి అధ్యాయం అంతా చదివితే, ఇప్పుడు కాదు ఇంటికి పోయినా అప్పుడు మీకు అర్థమైంది. ఒకటిసారి దేవుడు భూమిని సృష్టించాడు, భూమిని ఆకాశాన్ని ఒక్కసారే ముందుగానే చేశాడు. కానీ ఈ పడిపోయిన దూతల, నిలిచి ఉన్న దూతలతో యుద్ధం చేసినందువల్ల భూమి నిరాకారంగాను శూన్యంగా మారిపోయింది. హల్లెలూయా. దాడి జరిగితే భూమి అంతా నిరాకారంగా మారిపోయింది. దాని మీద దేవుడు సృష్టి చేశాడు. తర్వాత సృష్టి చేయాలంటే ఒక వ్యక్తి రావాలా. హల్లెలూయా. భూమి నిరాకారం శూన్యం అయిపోయిందంటే, నీ కొంపలోకి, నీ ఇంటిలోనికి, నీ ఒంటిలోనికి సైతాన్ వచ్చాడు అనుకో, ఎట్టుంటుందమ్మా? సైతాన్ వచ్చి దాడి చేస్తే, యుద్ధం చేస్తే ఎట్టుంటుందమ్మా? సూపర్గా ఉంటుంది కదా. చెప్పదు ఎట్టుంటుంది? యోబు ఇంటిలోనికి వచ్చి యుద్ధం చేస్తే ఏమైంది? యోబు ఇల్లు అంతా సమూలం అయిపోయింది. మరి నీ ఇంటిలోనికి సైతాన్ వచ్చి యుద్ధం చేస్తే ఏముంటుంది? పక్క వాళ్ళని అడగండి. సైతాన్ వచ్చి మీ ఇంటి మీద యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? హల్లెలూయా. వాడు యుద్ధం ప్రారంభిస్తే ఏమైందంటే, ముందు ప్రార్థనకు రావు నువ్వు. హల్లెలూయా. రోజు కూలి సిమెంట్ పనికి 1500 ఎంత చిన్న టాపీ మేస్త్రికి 1500, 13, 1000, 900.
ఇదేందయ్యా కొన్ని చోట్ల 2000 అట్ట 1500 అట్ట ఇస్తారు. తిమోతే హైదరాబాదులో అయితే 3000 వెయ్యేనా? అదేంది తగ్గినట్టుంది. బెంగళూరులోనైతేనయ్యా, బెంగళూరులో ఎక్కువ ఉంటుంది కదా, 1400 ఒకరోజు మేస్త్రి కూలి. పెళ్ళి పెట్టుకున్నాం, అర్జెంటు ఇంటి పని చేయాలా తొందరగా, ఒక రోజుకు 3000 ఇస్తామన్నారు. హల్లెలూయా. అమ్మ ఆదివారం నేను చర్చికి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళేవాడిని, ప్రార్థన మానేసి నీ కొంప కట్టడానికి నేను రాలేను, రాకూడదు, ఎవరినన్నా పెట్టుకో. కాదులయ్యా, టైం లేదు, పెళ్ళి పెట్టుకున్నాం, తొందరగా ఇంటి పని పూర్తి అయితే కానీ ఆ ఇంటిలోకి పెళ్ళయ్యే లోపల రంగులు అన్ని పనులు ముగించుకొని పెళ్లి చేయాలి. పిల్లోడు పెళ్ళి పెట్టుకున్నాం, ఏమనుకోబాకు. అందుకే నీకు రోజు 900 ఇచ్చే కూలి తీసుకెళ్ళి 3000 ఇస్తామంటుంది. హల్లెలూయా. అయ్యా ఏందంట ఇది ట్రిక్? ఎవరిదంట ఈ ప్లాన్? హల్లెలూయా. ప్లాన్ ఎవరిదంట? దాడి మొదలుపెట్టాడు. అర్థం కాదు వెంకయ్య, 1 ఎకరన్నరే అందరు చేలు అన్నీ దున్నుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మా చేను దున్నితే నలుగురితో పాటు ఇత్తనం వేసుకుంటాం, కొంచెం దున్నాల. ఎకరన్నర టైం పట్టుద్ది. అలా ఆదివారం కుదరదు, సోమవారం మంగళవారం వస్తాలే. కుదరదు, టైం లేదు. అందుకనే ఇదిగో ఎంత అయ్యా ఎకరానికి? మామూలుగా అయితే ఎకరం దూరినందుకు ఎంత? 800 ఎకరం దోలితే 800. ఇదిగో నేను ఎవరికి ఇవ్వట్ల అవకాశం, నీకే ఇస్తున్నా. ఆదివారం పొద్దున్నే వచ్చి ఇదేంటంటే ట్రిక్ అనమాట. సైతాను దాడి చేస్తుందన్న సంగతి తెలియదులా వెంకయ్యకి. వాడు కుయుక్తిపరుడు, వాడు తంత్రగొండి, వాడు ఉపయోగిస్తూ ఉంటాడు కుయుక్తులు, తంత్రాలు ఉపయోగించి దగ్గరికి వచ్చి వెంకయ్య ఇదిగో ఏమనుకోద్దు, 2000 ఇస్తా, ఎకరానికి 2000 కాడికి ఆ ఎకరన్నర ఇవాళ చేసేసేయి, దున్నేసేయి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి వెంకయ్య? డబ్బులు మరిన్ని వస్తున్నాయిగా, ఆశ చూపిస్తుంది. ఇదిగో ఆకలి కొన్నావా యేసు ప్రభువా, ఆ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తినరాదు, తినటం చేతొచ్చా? చెయ్యి. రొట్టెలు అగునుగాక అంటే అవుతాయా కావా? అవుతాయి. మరి ఈవిడు చెప్పేది ఏంది మధ్యలో? నా మాట విన్నాడు, చెప్పరు. నా మాట విన్నాడు, ఏందయ్యా చెప్పరు? హల్లెలూయా. నా మాట విన్నాడు, ఆదివారం ప్రార్థన గట్టి తోలకానికి పోయాడు. హల్లెలూయా. నా మాట విన్నాడు, ఆ డబ్బులు ఆశ చూపించేసరికి ఆదివారం ప్రార్థన మానేసి నేను మన చోటకి వెళ్ళాడని వాడు సంకలు ఎగర కొడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను వస్తే అట్ట తంత్రాలతో కుయుక్తులతో వస్తాడు. ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టావుగా, ఆయన సన్నిధికి దూరం అయిపోయావుగా, దేవుని సన్నిధిలో రావలసిన ఆశీర్వాదం పోగొట్టుకున్నావుగా, ఎడవయ్యావు. కాబట్టి దేవుని మందిరంలో ఏ ఆశీర్వాదం రావాలో ఆ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నావు. కాబట్టి ఒంటరిగా దొరుకుతున్న గొర్రె పిల్లవలే, దొడ్డి విడిచి ఎడంగా దొరుకుతున్న గొర్రె పిల్ల కుక్కలకో నక్కలకో తోడేళ్ళకో ఎక్కడో చేతి నిండా చిక్కినట్టు చిక్కిపోతావు. పక్క వాళ్ళతో చెప్పండి, యాదవ 2000 3000 డబ్బులు చూసుకున్నావా? గొర్రెలు దొడ్డిలో లేకుండా ఎడంగా ఒంటరిగా దొరికిన గొర్రెలాగా సైతానికి చిక్కుతావు. వాడు నీకు మేలు చేయడు. డబ్బులైతే ఇస్తాడు, అయ్యా వస్తే రావా? ఎక్కడన్నారా ఒప్పుకున్న ప్రకారం పెళ్ళి వస్తుందండి ఇంటి పని అంటే చిన్న సరే నేను పోయాడు అనుకో, డబ్బులైతే వస్తాయి. కానీ ఏమీ దూరం అయిద్ది? దేవుని సన్నిధి దూరం అయిద్ది. హల్లెలూయా. ఇంకా కాసుకో, సిస్టర్లకి పనులు వస్తున్నాయి. ఇప్పుడు ఏమొస్తాయమ్మా శివమ్మ తల్లి? ఏం పనులు వస్తాయి? నాటు అంటారు, కలుపు అంటారు, ఆ పని అంటారు, ఈ పని అంటారు. నీకెందుకు? మిగతా ముఠాల కంటే మన ముఠాలో మరిన్ని డబ్బులు ఇస్తాం, నీకెందుకు రా? ఆదివారం ఎగ్గొట్టి వస్తే ఏమైద్ది?
మిరగాయ కోతకి 200, కూలి 300, 600 ఇస్తా. ఆదివారం తొందరగా ఆదివారం లేదు, సోమవారం లేదు, తొందరగా మిరగాయలన్నీ కొయ్యాలి, పండిపోతున్నాయి, తొందరగా కొయ్యాలి. 300. వాళ్ళు పక్కన వాళ్ళు మేము 400 ఇస్తాం. అయ్యో కూలి 400 అంటే ఊరికి పెంచమాకో, మేము ఏడ గోపించుకునే వాళ్ళం, పక్క వాళ్ళం, మాకు చాలా పొలం ఉంది, చాలా డబ్బులు ఖర్చు కూడా అవుతాయి, అయితే నీ తొందర గోపికపోతే మిరపకాయలు పండిపోతున్నాయి. ఇదిగో 600 ఇస్తాం మనిషికి, మీ మొట్టాన్ని తీసుకురా. ఎప్పుడు? ఆదివారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ చూపించి మీరు కానీ తిన్నారా, మీరు కానీ ఈ పండు తిన్నారా, నిత్యముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. ఈ దెయ్యం వచ్చి ఏం చెబుతుంది? అస్సలు మీరు సావనే సావరు. నిజమేనా అయ్యా? నిజమా? దేవుడు చచ్చిపోతావు తినొద్దు అని అంటే సైతాన్ వచ్చి అంటుంది, అస్సలు మీరు సావనే సావరు, మీరు బతుకుతారు, దేవతలు అంత అయిపోతారు. అట్టనా? తప్పు చేసి దేవతలు అయ్యేదేంది? డబ్బులు వస్తాయి కదా. హల్లెలూయా. సరిచి కొడితే వచ్చిన వేలు ఎన్ని రోజుల్లో పోతాయి అయ్యా? హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్లు కూడా ట్రిక్కులు నేర్చుకున్నారు. ఎట్టా? అయ్యా జ్వరం అయ్యా, మందు బిల్లు వేసుకున్నా తగ్గలేదయ్యా, గట్టిగా చూడయ్యా అంటే గట్టిగానే చూస్తారా అని చెప్పి తీసుకెళ్ళి ఐసీలో పెట్టేస్తున్నారు. ఏందయ్యా జ్వరమే కదా, సూది అయితే తగ్గుద్ది కంటే ఊరుకో, చివరి దశగా తీసుకొచ్చి అడావుడిగా ఇంకోసేపు ఉంటే ఊపిరి పోయేదే, ఐసీలో పెట్టేశారు. అన్ని ముక్కులకి, చెవులకి, అన్నిటికీ, మూతికి అన్నీ తగిలిచ్చేసేదేనో. రోజుకి 5,000 అవుతాయి ఐసీలో పెట్టింది. మామూలు జ్వరం కాదు ఇది. వామ్మో, ఎట్నాలు ప్రాణం దక్కుద్ది. పెందలాట తీసుకొచ్చారు, ఒట్టిదే, మోసం చేసి వేలు లాగాల. బాగానే ఉంది కదయ్యా, నేను ఇంక పోతాను అంటే ఊరుకో, భలేవాడివైనా. కిడ్నీలో చాలా తేడాలు వచ్చినాయి, లివరో సగం కులిపోయింది, పాడైంది. ఎవరియో తీసుకొచ్చి రిపోర్టు ఇలా చూపించాలి. వామ్మో, ఇంకేముంది, ఇది చూసావా, ఈ నల్లగా మచ్చలున్నే, ఇది మొత్తం పాడైపోయింది. వామ్మో, నా గుండెలు అట్ట పాడైందా, 70,000 తెమ్మని చెప్పు మీ ఆడవాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. లక్షలు గుంజి పిండి ఉన్న వరకు మొత్తం పిప్పి చేసి అప్పుడు పంపిస్తున్నా. పక్క వాళ్ళని అడగండి, ఏది మంచిదంట? ఇరుకు మార్గం మంచిదంటావా? నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగి విశాల మార్గంలో నడిచి హాస్పిటల్ పాలవటం మంచిదంటావా? ఏది మంచిది? వద్దు. వాడు తంత్రగాడు, కుయుక్తిపరుడు, వాడు పాడు చేసేస్తాడు. హల్లెలూయా. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఇప్పుడు ఏం చేయాలి మరి? పాడైపోయినటువంటి, పతనం అయిపోయిన, పడిపోయిన దేవదూతలు వచ్చి నిలిచి ఉన్న దేవదూతలతో పోరాడి భూమి ఆకారం లేకుండా నిరాకారంగా శూన్యంగా తుడిచిపెట్టేసేసింది. ఇప్పుడు మళ్ళీ దేవునికి కొత్త సృష్టి చేయాలంటే ఒక వ్యక్తి రావాలి. ఆయన లేకుండా ఎట్టా? ఎన్నాళ్ళయ్యా ఆగేది? ఇంకా ఎప్పుడు ఆగు, ఒక వ్యక్తి రావాలి. ఎవరంట? కింద వచ్చిన చూడు, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన అగాధ జలం, దాని అంత చీకటే గమ్ముకుంది, ఆకారమే లేదు, శూన్యమైపోయింది, చీకటి గమ్ముకుంది, అంతా అగాధ జలం పైన చీకటి గమ్ముకుంది. ఇప్పుడు చీకటి అయిపోయిన అగాధ జలంగా మిగిలిపోయిన ఈ భూమి మీద ఒక వ్యక్తి రావాలి. ఎవరా మనిషి? ఎవరా వ్యక్తి? దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుతూ ఉండెను. గట్టిగా చప్పలు కొడుతుంది. ఆ వ్యక్తి రాకుండా ఈ పని జరగదు. ఆయన లేకుండా ఈ నూతన సృష్టి జరగదు. ఈ నూతన సృష్టి కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాల, ఆయన పైన పొదగాల. హల్లెలూయా. ఎప్పుడైతే అగాధ జలముల మీద దేవుని పరిశుద్ధాత్మ పొదగటం జరిగిందో, అల్లాడటం జరిగిందంటే కోడిపెట్ట గుడ్లు పెడుతుంది, గుడ్ల మీద పొదుగుతుంది. ఎన్ని రోజులు?
21 రోజులు కోడిగుడ్లు పొట్ట కింద వేసుకొని అది దాటి మీదే పడుకుంటుంది. 21 రోజులు అది అల్లాడుతుంది, మేతకి వెళ్ళదు, నీళ్ళకి వెళ్ళదు, పడుకునే ఉంటుంది, ఆ గుడ్ల మీద పొదిగే ఉంటుంది. ఆ వేడి దెబ్బకి కఠినంగా ఉన్న గుడ్డులో మెత్తటి ఒక ఆకారం కోడి పిల్ల బయటకు వస్తుంది 21 రోజుల తర్వాత. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, కోడి పెట్టలేదు గిట్టలేదు కోసుకు తిందాం, బీరువాలో పెట్టేస్తా, ఉప్పు సట్లో పెడతా, కోడి గుడ్లు పిల్లలు రావా? అడగండి, పక్క వాళ్ళని అడగండి. ఉప్పు సట్లో, ఉప్పు కుండలోనో లేకపోతే బీరువాలోనో పెడతాను, కోడిగుడ్లు పిల్లలు రావా? చెప్పండి, వస్తాయా? కోడి పెట్ట లేకుండా కోడిగుడ్లు పిగిలి పిల్లలు ఎట్టాగా బయటికి రావటం అసాధ్యము. అంత అవసరం. పరిశుద్ధాత్మ లేకుండా నూతన సృష్టి జరగటం అంతటి అసాధ్యం, అది జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంత ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎందుకు? నీకొక రూపురేఖలు సృష్టించి, నీకొక పోలిక అవతారం ఆకారం సృష్టించి, దేవుని పోలికలోనికి, దేవుని సారూప్యలోనికి నిన్ను మలిచి, నిన్ను సిద్ధపరిచి, నిన్ను తయారు చేసి చక్కటి కోడి పిల్లల్లాగా బయటికి తీసుకురావటానికి కోడిపెట్ట ఎంత అవసరమో అట్టనే దేవుని పరిశుద్ధాత్మ నిరాకారంగాను శూన్యంగా మారిపోయిన ఈ భూమి మీద నూతన సృష్టి జరగాలంటే, ఒక నూతనమైన పరిస్థితులు ఏర్పడాలంటే నీటి అగాధ జలం పైన దేవుని ఆత్మ అల్లాడటం అవసరం. ఆయన లేకపోతే సృష్టి జరగదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అగాధ జలముల పైన అల్లాడుతూ ఉన్నాడో తండ్రి నోరు తెరిచాడు. అప్పుడు వాక్కును పంపించాడు, వెలుగు కలుగునుగాక. కలిగిందా లేదా? కలిగింది. వెలుగు వచ్చేసింది. పగలు చీకటిని వేరు చేశాడు. పగలు దినమని, చీకటి రాత్రిని పేరు పెట్టాడు. ఒక దినం అయిపోయింది. అట్ట 6 రోజులు 6 రకాలుగా సృష్టి అంతా చేశాడు. ఆఖరికి అప్పుడు నేల మట్టి తీసి బొమ్మను చేసి ఊపిరి ఊది మనిషిగా సృష్టించాడు. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మన దేహం అనే ఈ భూమి మీద పొదగాల. ఆయన పొదిగితేనే, ఆయన సహాయం ఉంటేనే మనం నూతన సృష్టిగా మారిపోతాం. ఆమేన్. ఆయన సహాయం లేకుండా నువ్వు తప్పు చేసినది తప్పు అని గ్రహించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసింది తప్పు, నేను అన్నది తప్పు అని గ్రహించలేవు, ఒప్పుకోలేవు, దాన్ని విడిచిపెట్టలేవు. నువ్వు నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా మారాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలా, ఆయన రావాలా. హల్లెలూయా. ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. నీవు ఒక నూతన సృష్టిగా మారాలంటే, నువ్వు పరలోకానికి సిద్ధపడి దేవుని పోలిక, దేవుని స్వరూపం నీలో రూపించి నిన్ను పరలోకాలు తీసుకెళ్ళి ఆయన దగ్గర ఉంచాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. రెండవది, పాపంతో మనుషులంతా చచ్చిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ రక్షించబడాలంటే నియమిత కాలాన, తగిన సమయాన యేసు ప్రభు భూమి మీదకి నరవతారిగా రావాలి. ఆయన రాకపోతే రక్షణే లేదు. ఆయన రాకపోతే, రక్తం సిందించకపోతే పాప క్షమాపణే లేదు. ఆయన దెబ్బలు పొంది గాయాలు పొందకపోతే మనకు స్వస్థతే లేదు, విడుదలే లేదు, పరలోకం పోయేదానికి అవకాశమే లేదు. యేసు రావాలి. ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. పక్క వాళ్ళతో చెప్పండి, యేసు ప్రభు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ
430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిసత్వపు కాడి విరిచి బంధకాలు చెరసాల్లో నుంచి వారిని బయటికి తెచ్చి కనానులోనికి చేర్చాలంటే ఒక వ్యక్తి కావాలి. ఎవరు? బానిసత్వంలో నుండి, ఐగుప్తి బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలులందరినీ బయటికి విడిపించి కానానుకు చేర్చడానికి ఒక వ్యక్తి కావాల్సింది. దేవుడికి అవసరమైన వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా గట్టిగా చెప్పండి, మోషే. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుడికి కావాలి. హల్లెలూయా. అంత ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన. పక్క వాళ్ళతో చెప్పండి, నీవు కూడా దేవుడికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుడికి కావాలా. హల్లెలూయా. దేవుడికి నువ్వు కావాలా. హల్లెలూయా. నువ్వేంటి అవసరం? అవును, దేవుడికి నువ్వు అవసరం. ఎందుకని? నీ వచ్చేదాకా అక్కడ ఆ పని జరగదు. ఎందుకు? దేవుడు నిన్ను నియమించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు వచ్చిందాకా ఆ పని జరగదు. హల్లెలూయా. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను యేసుప్రభు నమ్ముకున్నానుగా, ఆదివారం ప్రార్థనకు వస్తున్నానుగా, అంతటితో సాల్దాం. ఏదో ఉంది ఒక ఉద్దేశం. హల్లెలూయా. నేను మందిరం కడతా అంటున్నాడు. కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచారు, కట్టి పక్కన పెట్టాడు. అంత సిద్ధమైపోయింది, అంత రెడీ అయిపోయింది. నేను మందిరం కడతానంటే దావీదుని అంటున్నాడు దేవుడు, వద్దు, నువ్వు కట్టకూడదు. రక్తం సిందించిన నీ చేతులతో మందిరం కట్టడానికి నువ్వు పనికిరావు. నువ్వు పక్కకు తప్పుకో. నీ నడుములో నుంచి వచ్చిన నీ కుమారుడు సొలొమోను చేత నేను మందిరాన్ని కట్టించుకుంటా, నువ్వు పనికిరావులే, పక్కకు తప్పుకో అన్నాడు. హల్లెలూయా. దావీదు ఎంత ఆతృత పడ్డాడు అంటే ఆయన అంటున్నాడు, యెహోవాకు మందిరం కట్టేంత వరకు నా కంటికి నిద్ర రానేను, నేను మంచం ఎక్కను. తీర్మానం చేశాడు. అంత ఆరాటంగా, అంత ఆసక్తిగా, అన్ని రీతులుగా ఆయన సిద్ధపడ్డాడు. అన్ని మందిరం కడతానికి కావాల్సిన అన్ని సిద్ధపరిచాడు. కానీ ఆయన వల్ల కాల. నువ్వు పనికిరావు, పక్కన కూర్చొని దేవుడు పక్కన పెట్టాడు. సొలొమోను వచ్చాడు, సరైన వ్యక్తి, ఎన్నుకున్న వ్యక్తి, నేను నియమించిన వ్యక్తి ఇతనే అని చెప్పి అతనితోటి కట్టించాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీవు కూడా దేవునికి ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. దేనికి? ఏమో, నీ మూలంగా నీ కుటుంబాన్ని రక్షించటానికో, నీ మూలంగా అనేకులను యేసు రాకడ కోసం సిద్ధపరచటానికో, నీ ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు, దేనికో ఒక పనికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నియమిత కాలం వచ్చినప్పుడు, సరి అయిన సమయం వచ్చినప్పుడు నిన్ను రంగంలోకి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇష్టం లేదు, నేను నచ్చోడిని ప్రభా, వేరే వాళ్ళని ఇంకొకరిని ఎన్నుకో, కుదరదు. సాకు చెప్పక్కర్లేదు, నాకు కావలసింది నీవే. హల్లెలూయా. తప్పించుకోవటానికి కుదరదు. ఏదో మాట సాకు చెప్పి పక్క తప్పించుకుందామంటే కుదరదు. దేవుడు నిన్ను నియమించాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. సరైన సమయంలో, సరైన సందర్భంలో నిన్ను బయటికి తీసుకొస్తాడు. అక్కడ నీవు ఉంటేనే ఆ పని జరుగుతుంది, నీవు లేకుండా జరగదు. దేవుడు నియమించుకున్న వ్యక్తివి. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తివి. సరి అయిన సమయంలో దేవుడు నిన్ను పక్కకు లాగుతాడు, నిన్ను వేరు చేస్తాడు. నిన్ను ఎన్నుకున్నది ఎందుకో, నిన్ను రక్షించుకున్నది ఎందుకో, నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకో, నిన్ను బ్రతికించుకుంటుంది ఎందుకో, ఆ ఉద్దేశం ఆయన నెరవేరుస్తాడు. అప్పటిదాకా ఆయన చేతి కళ్ళే చూడాలి. నీ చిత్తమయ్యా, నీ దాసుని సిద్ధంగా ఉన్నా, ఏం చెబుతావో చెప్పు, నువ్వు చెప్పినట్టు చేస్తా. హల్లెలూయా. నన్ను ఆడుకుంటాడా దేవుడు? హల్లెలూయా. నేను చిన్న పిల్లోడిని కదా,
నేను పిల్లోడిని కదా అంటుంటే పిల్లోడు అనద్దు, నేను ఎన్నుకున్నా. నేను హల్లెలూయా. సమయోలు నేను నిన్ను ఎన్నుకున్నా. హల్లెలూయా. నేను బాలుడిని కదా, ఇర్మియా అంటాడు. నేను పసిపెట్టని చిన్నవాడినండి, నేను బాలుడిని చిన్నపిల్లోడిని నేను అనొద్దు. నేను చెప్పింది ఏదో పోయి చెప్పు. హల్లెలూయా. అయ్యా బరిగొడ్లు కాసుకునేవాడిని, నన్నేంది? అవును, నేను ఎన్నుకున్నా. రాజు దగ్గరికి వెళ్ళేలా చెప్పు. సరేనయ్యా. హల్లెలూయా. మేడి పండ్లు ఎరుకొని తింటా, బరిగొడ్లు కాసుకుంటా ఉన్న నన్నేందయ్యా ప్రత్యేకించి బయటికి రమ్మంటున్నావు, రాజుకి ఏందో చెప్పమంటున్నావు? నేను అంతటోడిని కాదుగా, బరిగొడ్లు కాసుకునేవాడు అయితే అయ్యావు, నేను ఏర్పాటు చేసుకున్నా. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని ఏర్పాటులో నీ ఉన్నట్టయితే నువ్వు తప్పించుకోలేవు. ఎంత దూరం పారిపోయినా తిరిగి పట్టుకొస్తాడు. ఆయన పని కోసం వాడుకుంటాడు. దేవుని చేతి కింద అణిగి మణిగి ఉండు. సరి అయిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ఉద్దేశించిన ప్రకారం ఆయన నిన్ను వాడుకుంటాడు. ఆయన ఇష్ట ప్రకారం విన్నాడు. నీ సొంత చిత్తం వద్దు, పక్కవారి పనికిమాలిన ఐడియాలు అసలే వద్దు. యేసయ్య ఏం చెబుతున్నాడో శ్రద్ధగా విను. ఆకాశం తట్టు చేతులెత్తి ఆయన చిత్తం కోసం కనిపెట్టు. ఏం చేయమంటావు ప్రభా? నన్నేం చేయమంటావు ప్రభా? నన్ను ఎట్లా వాడుకుంటావో నాకు తెలీదు. నీ మాట వింటా, నేను లోబడతా, నువ్వు చెప్పిందట్టి నేను చేస్తా. ఆయన చిత్తాన్ని ఎరుగు. దేవుడు నిన్ను ఏర్పాట్లో ఉంచుకున్నాడు. హల్లెలూయా. దేనికోసం ఏర్పాటు చేశాడో. హల్లెలూయా. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారం కట్టడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. పాడైన మందిరం కట్టడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. లోక రక్షకుడుగా యేసు ఈ లోకంలో రావటానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. మరి నిన్ను దేనికి ఎన్నుకున్నాడో, ఆయన ఇష్టం ఏమయ్యిందో అడగాల మరి. హల్లెలూయా. 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 భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. కొత్త సృష్టి జరగాలంటే ఒక వ్యక్తి కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు. నశించుతున్న లోకం అంతా రక్షించబడాలంటే ఒక వ్యక్తి కావాలి, యేసు ప్రభు కావాలి. 430 ఏళ్ళు బానిసత్వంలో బతుకుతూ ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి దేవునికి ఒక వ్యక్తి కావాలి, మోషే కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, దేవుడు నిన్ను ఎందుకు నియమించాడో, ఏ పనికిరాని, దేనికి పనికిరాని, ఉపయోగం లేని వ్యక్తిని దేవుడు ఎన్నుకోడు. హల్లెలూయా. ఆయన పిలిచాడు అంటే ఏదో ఉద్దేశం ఉంది. ఆయనకి ఏదో ఒక నియమం ఉంది. ఆయనకి ఏదో ఒక ఆలోచన ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చే వరకు విడిచిపెట్టడు. ఆఖరికి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. కాదమ్మా, 62. యెషయా గ్రంథం 62 అధ్యాయం మొదటి వచనం. సూర్యకాంతి వలె కనపడు వరకు, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. హల్లెలూయా. 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 కింద కూర్చోడమ్మా. జనులు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూసెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. దేవుడు అంటున్నాడు, సియోను పక్షంగా నేను ఊరకుండను, నేను మౌనంగా ఉండను అంటున్నాడు. అంటే కార్యం చేస్తాడు, ఆయన పైన ఆయన చేస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. సియోను కాంతి సూర్యకాంతిలాగా ప్రకాశించాలంట. దాని రక్షణ దీపం వల్లే వెలుగుతూ ఉండాలంట. అప్పటిదాకా నేను ఊరుకోను, నేను మౌనంగా ఉండను అంటున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, దేవుడు దేని కొరకు నిన్ను నియమించాడో ఆ పని నీ చేత చేపించేదాకా ఆయన ఊరక ఉండడో, ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన ఉద్దేశించిన పని నీ చేత జరిగించే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నీ కుడి పక్షాన ఉన్నాడు, ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను నడిపించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు మొద్దాం. దేవా, నన్ను ఎందుకు పుట్టించావో, నిరుపయోగంగా ఈ లోకంలో నాకు జన్మ ఇవ్వాల, ఏదో ఉద్దేశం ఉంది, ఏదో ప్రణాళిక ఉంది, నా ఎడల నీకు ఏదో ఆలోచన ఉంది. ఎందుకు నియమించావో నాకు తెలియజేయ్యా, నన్ను ఎందుకు పుట్టించావో నాకు తెలియజేయదేవా. ఫిలిస్తీన్లు సర్వనాశనం చేయటానికే సంసోన్ను దేవుడు పుట్టించాడు. ఇశ్రాయేలు బానిసత్వంలోంచి బయటికి తేవటానికే మోషేని పుట్టించాడు. లోకమంతా రక్షించటానికే యేసుని రక్షకునిగా ఈ లోకంలో నియమించాడు, పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుని గాఢాంధకారం, చీకటి కమ్మినటువంటి అంధకారం పైన దేవుని ఆత్మ అల్లాడుట ద్వారా నూతన సృష్టి జరగటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు నియమించాడు. అలాగే నిన్ను కూడా దేనికి నియమించాడో, దేనికి పుట్టించాడో, ఏ పని చేయాలని ఉద్దేశించాడో ఆయన ఉద్దేశం నెరవేరాలంటే నీ ఇష్టం ఇక కుదరదు, నీ సొంత పెత్తనం అసలే కుదరదు, పక్కవారి ఆలోచన అసలే వద్దు. దేవుడు ఏం చెబుతున్నాడు, ఆయన స్వరం విను. ప్రభు, నా ఎడల నీ చిత్తం ఏమై ఉందయ్యా, అసలు ఈ భూమి మీద నన్ను ఎందుకు పుట్టించావో, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియచేయి, నీ తలంపులేదో నాకు తెలియచేయి, నీ ఆలోచన నేను నెరవేర్చే బిడ్డగా నీ చేతి కింద అణిగి మణిగి ఉంటాను. తగిన సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తానన్నావు. ఎప్పుడు నన్ను హెచ్చిస్తావో, ఎలా నన్ను వాడుకుంటావో నీ ఉద్దేశాలు నాకు తెలియజేయి. బాలుడైన సమూయేలుతో మాట్లాడిన యేసయ్య, మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన యేసయ్య, నాతో కూడా మాట్లాడయ్యా. నా ఎడల నీకున్న ఉద్దేశాలు ఉత్తమమైనవి, మేలుకరమైనవే. అవును, మంచి ఉద్దేశాలే కలిగి ఉన్నావు. ఉద్దేశం ఏదో నాకు తెలియచేయి ప్రభా. నా కుడి చేయి పట్టి నన్ను నడిపించు ప్రభా. నీ ఆలోచన ప్రకారం నడుస్తా, నీ ఉద్దేశ ప్రకారం నేను బ్రతుకుతా. నీ మాట ధిక్కరించి పోనయ్యా, నీ మాట అతిక్రమించనయ్యా. నువ్వు నాతో మాట్లాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసురాలను నేను ఆలకిస్తున్నా. చెప్పయ్యా, నీ చిత్తాన్ని తెలియజేయి, నీ సంకల్పాన్ని నా ఎడల ఏమయ్యుందో నాకు తెలియజేయి ప్రభా. గ్రహించే జ్ఞానం దయచేయి, నీ స్వరం వినే కృప నాకు దయచేయి. నీ ఏం చెబుతుందో అర్థం చేసుకునే గ్రహింపు నాకు ఇవ్వయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరిని వ్యర్థంగా సృష్టించాల. ఆయన ఒక ఉద్దేశం ప్రకారమే భూమి మీదకి మనల్ని పంపించాడు. ఏ ఉద్దేశమో, ఆయన పుట్టించిన సంకల్పం ఏంటో మనం కనిపెట్టి ఆయన స్వరం వింటేనే మనం గ్రహించగలుగుతాం. ఆయన ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, ఆయన ఏం చెబుతుంది, వినగల చెవి, గ్రహించగల హృదయం నాకు దయచేయి ప్రభు అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. నన్ను తెలిసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. నీ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. కుడి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు, బయలుపరచిన నీ వాక్కు కొరకై వందనాలు. దేవా, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండగా, దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండగా, భూమిని నూతన సృష్టిగా కలుగుటకు పరిశుద్ధాత్మని యొక్క ఆవరింపు అత్యవసరం, అనివార్యమని తెలిపిన విధానంకై స్తోత్రాలు. అవును,
ప్రభువా, మా జీవితంలో పరిశుద్ధాత్ముడు ఆవరించి పొదిగి ఉంటేనే తప్ప దేవా, అతిక్రమములు జరిగినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి బోధించువాడా, సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించువాడా, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి, పాపాన్ని గురించి ఒప్పుకునేటట్టు చేసే పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం లేకుండా క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి మలచబడలేమని సంఘమైన వధువుగా మమ్మల్ందరినీ సిద్ధపరిచి పరలోకంలో పెండ్లి కుమారుడైన యేసుతో మధ్యాకాశంలో పెండ్లి కుమార్తెను సిద్ధపరిచి పెండ్లి కుమారుడికి అప్పగించే వరకు బాధ్యత కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా, నీ సహాయం లేకుండా మేమేది చేయలేమని స్పష్టంగా తెలిపినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, నీ ద్వారా మాత్రమే, నీ మూలంగానే మాత్రమే అది తప్పు అని గ్రహించగలం. తప్పు అతిక్రమలు దాచిపెట్టకుండా ఒప్పుకుని విడిచిపెట్టగలం. నీతి మార్గంలో నడిచి మహిమ రాజ్యంలో మేము చేరగలం. క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు సారూప్యలోకి నీవు మాత్రమే మమ్మలను మలచగలవు, సిద్ధపరిచి పరలోకంలో చేర్చగలవు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవ, ఒక్కొక్కరి యొక్క హృదయంలో ఏలుబడి చేయమని ప్రార్థిస్తున్నా. నీ స్వరం వినటానికి మాకొక్కొక్కరికి నేర్పమని ప్రార్థిస్తున్నా. నీ సన్నిధిలో కనిపెట్టుకుంటే నూతన స్వరం, నూతన దర్శనం, నూతన తలంపు, నూతన ఆలోచన నీ యొద్ద నుంచి మేము పొందుకొని అణిగి మణిగి నీ చేతి కింద ఉంటే తగిన సమయంలో, సరైన సమయంలో, నీవు నియమించిన సమయంలో సంపూర్ణమైన నీ సారూప్యంలోనికి మలిచి మమ్మల్ని మహిమరాజ్యంలో చేర్చబోతున్నందుకై నిన్ను స్తుతిస్తున్నా. సంఘంగా కూడిన నీ పిల్లలందరినీ చేతులకు అప్పగిస్తున్నా. దూరా నుండి మాట్లాలకిస్తున్న నీ బిడ్డలకు కూడా క్రీస్తు స్వరూపంలోనికి మలచబడి, క్రీస్తు పోలికలోనికి తీర్చబడి నీ రాకకై సిద్ధపడటానికి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. బిడ్డలు అర్పించబోతున్న కానుకలు అంగీకరించండి. వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరచండి. నీ కృపగల హస్తాన్ని చాపి ఈ నీ మాటలు ఒక్కొక్కరి వినికిడిలో ఆశీర్వదించమని, నీ రాక కొరకై బిడ్డలందరినీ సిద్ధపరచమని, వంట చేసిన వారిని, వంట చేయబోతున్న వారిని, పరిచర్య చేస్తున్న వారిని, సరుకులు కావలసిన సమస్తాన్ని తీసుకొచ్చిన వారిని అనేక రెట్ల ప్రతిఫలం ఇచ్చి ఒక్కొక్కరిని దీవించమని, మహిమగల నీ రాకకు వారి వారి కుటుంబ సమేతంగా సిద్ధపరచమని కోరుతూ, ఘనత, మహిమ, ప్రభావం అంతా మీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క నీ సహవాసము కూడి వచ్చిన మనకున్న సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.